ఏదో చేసేద్దాం అనుకున్నారు, చేయడానికి ప్రయత్నించారు కూడా. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. సామాన్య ప్రేక్షకుడిని మించి చేసిన ప్రమోషన్ ఏదైనా బెడిసి కొడుతుంది. బాహుబలి 2 విషయంలో అదే జరిగింది. విఆర్ ఎక్స్పీరియన్స్ అన్నారు, ప్రతి సెంటర్లో విఆర్ బాక్సులు పెట్టారు. ఈ ప్రమోషన్ పెద్దగా పనిచేయలేదు. తర్వాత బాహుబలి గ్యాడ్జెట్స్ అన్నారు, అమెజాన్తో టైఅప్ అయి ఏదేదో చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ పుస్తకాలన్నారు, ఇవి కూడా సామాన్య జనాలకు ఎక్కలేదు. తాజాగా బాహుబలి 2కు సంబంధించి శివరాత్రి సందర్భంగా మరో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఒక్క ఇన్సిడెంట్తో ప్రమోషన్ ఎలా చేయాలో ఇప్పటి వరకు తాము చేసిన తప్పేంటో తెలుసుకున్నారు బాహుబలి టీం సభ్యులు. మొదటి భాగానికి అంత హైప్ రావడానికి కారణం ఏంటో, రెండో భాగానికి ఎందుకు హైప్ తగ్గిందో కూడా ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది. నిజానికి డిసెంబర్ ఎండింగ్ నుండే బాహుబలి ప్రమోషన్ షురూ అయింది. ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి హైప్ జనరేట్ అయింది. కానీ ఆ హైప్ను కంటిన్యూ చేయడంలో జక్కన్న అండ్ కో అట్టర్ ఫ్లాప్ అయింది. హాలీవుడ్ తరహాలో ఏవేవో ఆర్భాటాలకు పోయింది. దీంతో సామాన్య ప్రేక్షకుడు బాహుబలి 2ను పట్టించుకోవడం మానేశాడు. ఇది మన సరుకు కాదులే అని లైట్ తీసుకున్నాడు. ఈ విషయం తాజాగా మరో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే వరకు యూనిట్కు తెలియలేదు. లేట్ అయినా లేటెస్ట్గా జక్కన్న మేల్కొన్నాడు. బాహుబలి 2కు సిసలైన ప్రమోషన్ను ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరోవైపు మీడియాకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేశాడు. సినిమా విశేషాల్ని ఒక్కొక్కటిగా బయట పెడుతూ మళ్ళీ హైప్ బిల్డప్ చేసే పనిలో పడ్డాడు. ఇదే పని గత నెల నుంచే స్టార్ట్ చేసుంటే సినిమాకు ఓ రేంజ్లో జాతీయ స్థాయిలో హైప్ వచ్చుండేది. సరే, ఏదేమైనా ప్రమోషన్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన ఘనత మాత్రం బాహుబలి యూనిట్కే దక్కుతుంది.